వచ్చాను అంటావా, వచ్చి స్థిరపడ్డాను అంటావా? వచ్చి స్థిరపడ్డాను అనాలి. ఉగుందు అమర్ందేర్ అనాలి. కానీ ఆళ్వార్లు అలా అనలేదు. ఏమన్నారు? అమర్ందు ఉగుందేర్. ఎలాగా అంటే ఇక్కడ కుర్చీ ఉంది. ఆ కుర్చీ అందరూ వచ్చినా ఖాళీగానే ఉంది. ఏ ఖాళీగా ఉంది కదా, ఎందుకు ఎవరు అందులో కూర్చోటం లేదు అంటే అది ఆల్రెడీ అమర్ందు, అమరి ఉంది కనుక వచ్చి చేరిపోవడం ఒక్కటే, ఇంకా వేరే స్థిరపరుచుకోవాల్సిన అవసరం లేదు. అమర్ందు పుగుందే, నీ పాదార విందముల దగ్గర నేను చోటుని స్థిరపరుచుకుని చేరిపోయాను అంటే నేను ఎప్పుడూ ఉండే స్థానం అది. ఇవాళ దాన్ని చేరగలిగేటటువంటి స్థితి నాకు ఏర్పడింది. అంచేత ఇక్కడి నుంచి మరి కదిలే ప్రసక్తి లేదు. అదే నేను స్థిరంగా ఉండేటటువంటి చోటు అంటారు. కనుక మాం శరణం రజ, మాం శరణం రజ అంటే నేను నా స్థానాన్ని స్థిరపరుచుకున్నది ఎక్కడా? నీ పాదారవింద యుగళమునంది. కనుక విధివాక్యంలో పాదారవిందములే మనం పట్టవలసినవి అనేది అనుష్ఠాన రూపంగా అంతర్గతంగా చెప్పబడుతున్నాయి. కనుకే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యో దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. ఆ రోజు ఆ రథం మీద కూర్చొని పార్థుడికి కూడా నువ్వు మాం శరణం రజ అంటూ ఇలాగే నీ చరణాలను చూపించావు. మళ్ళీ ఇప్పుడు కూడా భూయోపి మహ్యం ఇహ తౌ కరదర్శితౌ తే తే తౌ చరణౌ, ఆ నీ చరణములు మళ్ళీ భూయోపి మహ్యం నా కోసం మళ్ళీ నువ్వు ఆ చరణములను, ఇదిగో ఈ చరణములని నువ్వు పట్టు అని నీ చేతితో దర్శింప చేయబడుతున్నాయ్యా స్వామి. ఆనాడు ఏ పాదార వింద యుగళిని ఆ అర్జునుడికి చూపించేవో ఆ పాదార వింద యుగళిని ఈ రోజు నాకు నువ్వు నేను చేరవలసిన స్థానంగా నిరూపణ చేస్తున్నావు. అటువంటి నీ చరణార విందములను నేను శరణు వేడుతున్నాను అంటున్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యో దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సఖ్యభక్తిలో ఉన్నాం కనుకే ఆ సఖుని పట్ల స్వామికి కలిగిన సౌహార్దాన్ని సూచించేటటువంటి శ్లోకమే మనం ఇవాళ అనుసంధానం చేసుకున్నాం. మళ్ళీ మంగళవారం సాయంకాలం అందరం ఎవరి పనిలో వారం నిమగ్నులై ఉంటాం. ఈ భాగవత వైభవాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఇంకా మనకి అతి తక్కువ సమయంలో మాత్రమే ఉంది అన్నమాట. ఈ సమయంలో మనం ఆ పూర్తిని పరిపూర్ణంగా పొందాలి. పరిపూర్ణంగా పొందాలి అంటే నామాన్ని అనుసంధానం చేయాలి, నామాన్ని స్మరించాలి. ఎలాగా అంటే ఒక్కసారి అనేసి కాదు, పదే పదే తలవాలి. తలిచి ఊరుకుంటే కాదు, దానికి తగినటువంటి ప్రవర్తన కూడా నీలో ఉండాలి. ఎప్పుడెప్పుడు తలవాలి, ఏ ఏ విధంగా ఆ స్వామి పట్ల మనం భక్తియుక్తులమై ప్రవర్తించాలి అనంటే ఒక ఆయన సులభంగా చెప్తున్నట్లుగా ప్రారంభం చేస్తున్నాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికల్లా అది చాలా కష్టం అని అనిపిస్తుంది. ప్రపన్న దీక్ష ఒక్కటే కదా అని అనుకుంటే ఒకదానికొకటి 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 చేరి
రేపటి నుంచి ఇంకా విశేషమైన ఉత్సవాలు కలుస్తూ ఉంటే మనకి లౌకికమైనటువంటి ప్రవృత్తికి సమయమే లేకుండా పోతుంది. కానీ ధనుర్మాసాన్ని మనం ఏమనుకుని ప్రారంభించామంటే తెల్లవారుజామున లేచి కాసేపు ఆ తిరుప్పావళి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాం. కానీ అది అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది ఆరాధన. ప్రాతః నిసి, ఎప్పుడెప్పుడు మీరు భగవంతుణ్ణి తలవాలి అంటే ఒక ఆయన చెప్తున్నాడు. ప్రాతః నిసి, ప్రాతః అంటే ప్రారంభం దినానికి, నిసి అంటే అది ఆ రోజుకి చివర, మొదలు చివర. ఆది రంజేన సహేత అని కనుక పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి కలిస్తే సరిపోతుందా అంటే తథా సంధ్య అంటే ఈ ప్రాతకాలానికి ఆ నిశాకాలానికి మధ్యన ఉండేటటువంటి భాగం, పగలు రాత్రి కలిసేటటువంటి 2 సమయాలు. ఇది కాకుండా ఇంకో ఒక సమయం ఉంది. ఏదది? ప్రాతకాలం, నిశాకాలం, ఈ రెండింటినీ కలిపేటటువంటి సంధ్యాకాలం. ప్రాతః నిశి తథా సంధ్యా మధ్యాహ్నాదిషు సంస్మరం అన్నాడు. పొద్దున్న రాత్రి సంధ్యాకాలంలో మధ్యాహ్నం చదువు చాలు, ఇంకేం అక్కర్లేదు. అంటే ఇంకెక్కడుంది మరి? మధ్యాహ్నాదిషు సంస్మరం. అలా చేస్తే నారాయణమవాప్నోతి. చెప్తున్నది ఎలా ఉంది అంటే అతి తక్కువ సమయం కలిస్తే చాలు అన్నట్టుంది. కానీ అంత సమయము కలవాలి అని తెలియకుండానే నిర్దేశం జరుగుతోంది. పోనీ కలుస్తాం, నారాయణమవాప్నోతి అంటున్నారు. దానికంటే కూడా మాకు కావలసినది మరొకటి ఉంది. మా ఆటంకాలు మాకు తొలగాలి. అది తొలగుతుందా అంటే సత్య పాపక్షయం నరః. నారాయణ పద ప్రాప్తితో పాటు పాపక్షయం కూడా మీకు కలుగుతుంది. మీరు నిరంతరము ఆ స్వామిని కనుక తలిస్తే. అలాగేనండి, కానీ క్రమ పద్ధతిలో తలవడం మాకు తెలియటం లేదు. మేము సక్రమంగా కనుక దాన్ని చేయకపోతే ఏమైనా ఉపద్రవాలు ఏర్పడతాయా, ఏమైనా వ్యతిరేక ప్రయోజనాలు మాకు కలుగుతాయా అంటే నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఇక్కడ నీకు అటువంటివేవి ఉండవు, ఏ రకమైనటువంటి ఆటంకములు ఉండవు. స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేసినా గొప్ప భయాన్ని నుంచి అది నిన్ను రక్షించేది అవుతుంది. ఆ గొప్ప భయం ఏది అంటే సంసారం అనేటటువంటి భయం. ఆ సంసారంలో ఉండేటటువంటి భయంలో కూడా దేనికి భయపడక్కర్లేదు. కానీ మనకి ఉండేటటువంటి ఆ ఆశ ఉంది. ఆ ఆశని మనం వదల్చుకోవడం అనేది చాలా కష్టం. అది ఎక్కడికి వెళ్ళినా మనని విడిచిపెట్టేది కాదు. అలా విడిచిపెట్టకుండా వెన్నంటి వచ్చేటటువంటి ఆ ఆశ, ఆ పాశాన్ని నువ్వు తెంచుకోవాలి అంటే నువ్వు దేన్ని చదవాలి, దేన్ని అనాలి అంటే ఆధి వ్యాధి జరా పరాహత అని పిలుస్తారు. మనల్ని ఎలా కనిపిస్తున్నాయంట అంటే ఆధి వ్యాధి జరా పరాహత. ఆధులు అంటే మనస్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వ్యాధులు శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం, జరా పరాహత మిగిలినవన్నీ వదిలేసి కృష్ణ అనేటటువంటి ఒక రసాయనాన్ని నువ్వు రసయ అన్నీ కిం మిగిలిన వాటితో నీకేం పని ఉంటుంది అని అంటారు. ఆ కృష్ణ అనేటటువంటి రసాయనం మనలో ఉండేటటువంటి దోషాన్ని పోగొట్టి
మనల్ని మంచిని పొందేటట్లుగా ఆరోగ్యవంతులనిగా తయారు చేస్తుంది. ఎక్కడ దొరుకుతుంది ఆ మందు అంటే భాగవతంలో మనకి అది లభిస్తుంది. కనుకే ఆ కృష్ణ పరమాత్మని మనం భాగవత రూపంగా అర్చన చేస్తున్నాం. భాగవతాన్ని మనం అనుసంధానం చేస్తున్నాము అంటే ఆ అనుసంధానం చేసేటప్పుడు మనం ఒక శ్లోకాన్ని చదువుకుని భాగవతాన్ని మనం స్పృశించడం కానీ చదవడం కానీ ప్రారంభం చేయాలి అని అనుకున్నాం. తమాదిదేవం కరుణానిధానం తమాల నీలం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం అని ఆ భాగవత స్వరూపానికి మనం నమస్కారం చేసి భాగవత అనుసంధానాన్ని మనం ప్రారంభం చేసుకోవాలి. అలాగే ప్రారంభం చేసుకున్నాం మనం. కానీ ఆ ప్రారంభంలో మనం చేస్తూ ఉండేటటువంటి భాగవత అనుసంధానంలో 4 లోట్లు కనిపిస్తున్నాయి. ఏమిటా 4 లోట్లు అంటే మొదటిది మిత బుద్ధి, పరిమితమైనటువంటి బుద్ధి. రెండవది మోహక్రాంతి. బుద్ధి పరిమితమైన అది విభ్రాంతిని పొందకుండా ఉంటే సక్రమంగా వెళుతుంది. కానీ పరిమితమైన బుద్ధితో ఈ మోహములకి మనం ఆక్రాంతులం అవుతాం. మనకి 6 శత్రువులు ఉన్నాయి. అరిషడ్ వర్గం అంటాం. కామ క్రోధములు మొదలైనవి. ఆ అరిషడ్ వర్గంలో ఈ మోహం కూడా మనకి ఒకటి. ఆ మోహక్రాంతితో మనం దాన్ని పూర్తిగా అందుకోలేకపోతాం. ఆ మోహాన్ని కూడా మనం కాస్త పక్కకి నెట్టిన గుణత్రయములు ఉన్నాయి. ఈ గుణత్రయములు మనని వాటికి వశం చేసుకుంటాయి. గుణత్రయ వశ్యత మరొక ఆసక్తి మనకి. ఆ గుణత్రయ వశ్యతని కూడా మనం కాస్త దాటితే మనకి మరొక దిగ్భ్రాంతి ఏర్పడుతుంది. ఏది అంటే హితాహిత క్రమ విశేషం తెలియకపోవడం. ఏది మంచి, ఏది చెడు, ఏది ముందు, ఏది వెనక, ఏది కావాలి, ఏది విడవాలి, ఏది కోరాలి, ఏది వద్దనాలి, ఈ తేడా మనకి తెలియకుండా అయిపోతుంది. అలా నేను చేస్తున్నాను నీ అర్చనాన్ని. అయినా స్వామి ఆ అర్చనాన్ని నువ్వు నీకు ఉచితమైన అర్చనంగా స్వీకరించవయ్యా అంటారు. ఇక్కడ ఉన్న పెద్దలు ఒకరు ఒక ఉపకారం చేశారు నాకు. వారు ప్రకటించినటువంటి గ్రంథాలని అభిమానంతో తీసుకుని వచ్చి ఇచ్చారు. అందులో అభీతిస్తవం అని ఒక గ్రంథం, వేదాంత దేశకులు దాన్ని మనకి అందించారు. అభీతి, రంగనాథ నాకు భయం లేదు అని చెప్తారు. అందులో ఏ ప్రమాదం వచ్చినా నేను భయపడడం లేదు అంటూ ప్రారంభం చేస్తారు. కనుక ఆ స్తోత్రానికి కూడా అభీతిస్తవం అని పేరు వచ్చింది. అందులో ప్రారంభంలోనే వారు అంటారు, వేదాంత దేశకుల గురించి ఒక రోజు మనం ఇక్కడ చెప్పుకున్నాం. శతాధిక గ్రంథకర్త, 100 సంవత్సరాలు జీవించినటువంటి మహనీయులు, శ్రీభాష్యాన్ని 30 పర్యాయములు, బ్రహ్మసూత్ర భాష్యాన్ని శిష్యులకి ఆయన చెప్పినటువంటి మహనీయులు, అనేకములైనటువంటి సద్గ్రంథములని రచించి అన్ని రంగాలలోనూ గ్రంథ రచన చేసినటువంటి సమర్థులు. వారంటారు అభితిస్తవంలో ప్రారంభం చేస్తూ, యదద్యమిత బుద్ధినా బహుళ మోహ భాజామయా గుణ ప్రధిత కాయ వాంగ్ మనస వృత్తి వైచిత్ర్యతః. తాను చేస్తూ ఉండేటటువంటి స్తోత్రంలో ఉండేటటువంటి లోట్లు చెప్తారు. యదత్యమిత బుద్ధినా బహుళ మోహ భాజామయా గుణగ్రధిత కాయ వాంగ్ మనస వృత్తి వైచిత్ర్యతః. దీనితో పాటుగా హితాహిత క్రమ అతర్కిత హితాహిత క్రమ విశేషమారభ్యతే. ఎలా మొదలు పెట్టాలో తెలియదు.
ఎలా అంతం చేయాలో తెలియదు, ఏది హితమో తెలియదు, ఏది అహితమో తెలియదు. అతర్కిత హితాహిత క్రమ విశేషమారభ్యతే. అయినా నీ స్తుతిని నేను ప్రారంభిస్తున్నానయ్యా స్వామి. తదపి ఉచితమర్చనం పరిగృహాణ రంగేశ్వర. నేను చేస్తూ ఉండేటటువంటి ఈ వాగర్చనాన్ని నీకు యోగ్యమైనదిగా నువ్వు గ్రహించవయ్యా స్వామి అంటాడు. అలాగే దాసురాలు కూడా సాహసించి భాగవత అనుసంధానానికి ప్రారంభం చేస్తే అందులో ఎన్ని దోషాలు దొర్లుతున్నాయో తెలియటం లేదు. సంఖ్యాతం నైవ శక్యంతే గుణాహ దోషాశ్చ సారంగిణి అంటారు. ఆ స్వామిలో గుణములు లెక్క పెట్టలేముట, దోషములు లెక్క పెట్టలేట. ఎంచేత అంటే ఎంచేత లెక్క పెట్టలేము? గుణాలు లెక్క పెట్టలేము, దోషాలు లెక్క పెట్టలేము. స్వామిలో గుణాలు ఎందుకు లెక్క పెట్టలేము? ఆనంత్యా అనంతములు కనుక. దోషాలు ఎందుకు లెక్క పెట్టలేము? అభావాలు లేవు కనుక. ఆనంత్యాత్ ప్రథమో రాశి అభావాదేవ పశ్చిమ. అవి అనంతములు కనుక లెక్క పెట్టలేము, ఇవి లేవు కనుక లెక్క పెట్టలేము. అలాగే ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి భాగవత ప్రవచనంలో గుణములు లేవు, దోషములు అనంతములు కనుక ఇవి లెక్క పెట్టలేవు, అవి లెక్క పెట్టలేవు. మహనీయులని ప్రార్థించేదేది అంటే తదప్యుచితమర్చనం పరిగృహాణ. ఆ మహనీయమైనటువంటి ఉన్నతమైనటువంటి హృదయంతో ప్రోత్సహించడానికి వస్తూ ఉండేటటువంటి పెద్దలు దీనిని ఉచితమైనటువంటి ఆరాధనగా స్వీకరించి మన్నించవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే ఇంకా ఏమీ చెప్పుకోలేదే అనేటటువంటి బాధ అధికమవుతోంది. ఎలాంటి అర్చన అయితే స్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే, ఎలాంటి ఉపహారం అయితే స్వామిని ఆనందింపచేస్తుంది అంటే, నిన్న మనం తెలుసుకున్నాం కుచేల ఉపాఖ్యానంలో. ఏమిస్తే స్వామి ఆనందపడతాడు, ఏం చేస్తే స్వామికి అపరిమితమైనటువంటి తృప్తి కలుగుతుంది అంటే చెప్పాడు ఆయన నిన్న. ఎంత ఆనందంగా ఉందయ్యా, తత్పయంత్యేతే పృథుక తండులాహ అన్నాడు. ఎన్నాళ్ళైంది నేనేమి తిని, నాకెంత సంతృప్తిగా ఉందో ఈ తండులాలని చూస్తే అని ఆనందించాడు కదా స్వామి. మనం చేసేటటువంటి అర్చనని కూడా ఆయన అలాగే స్వీకరించేవాడు అవుతున్నాడు. ఆయన ఈ లోకంలో ఆవిర్భవించినది లోకానికి ఒక పద్ధతిని నిరూపించడం కోసమే తప్ప లోకంలో తాను పొందవలసినది ఏదో ఉండి ఈ లోకానికి ఆయన రానే లేదు. ఆయన తత్వంలో, ఆయన అవతార వైభవంలో ప్రతి ఆచరణము మనకి ఒక ఉపదేశ ముద్రగా, ఒక ఉపదేశాన్ని ప్రదానం చేస్తున్నదిగానే కనిపిస్తుంది. ఆ స్వామి కుచేల ఉపాఖ్యానంలో ఆ కుచేలుడితో ఒక మాట అంటాడు. ఆ కుచేల ఉపాఖ్యాన సారా అంశం అది. అయ్యా, ఎవరైనా నాకేదైనా ఇస్తే అణ్వపి ఉపహృతం భక్తై ప్రేమ్నా భూర్యోవ మే భవేత్, భూర్యేవ మే భవేత్. తక్కువ తెచ్చిన ప్రేమతో తెస్తే అది నాకు ఎక్కువే. భూర్యపి అభక్త్యా ఉపహృతం, భక్తి లేకుండా ఎంత అధికమైనటువంటి దానిని తెచ్చినా నమే దోషాయ కల్పతే, అది నాకు ఆనందాన్ని కలిగించేది కాదు. ఇది ఒకటి లోకానికి ఆయన కుచేలోపాఖ్యానం ద్వారా ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం. ఇంకొకటి ఇదే కాదు, దీనికంటే కూడా ముఖ్యమైనది, లోకం తప్పనిసరిగా ఆచరించవలసినది, లోకం తప్పనిసరిగా గ్రహించవలసినది పరమాత్మ మనకి కంఠగతంగా చెప్పాడు. నాకు అపరిమితమైన ఆనందం దేని వల్ల కలుగుతుంది అంటేనట, నాహమిథ్యా ప్రజాతిభ్యం, నన్ను ఎవరైనా యజనం చేసి ఆనందింప చేయాలంటే నాకు ఆనందం కలగదు. ఎవడైనా ఉత్తమ వంశంలో జన్మించి నన్ను ఆరాధిస్తే వాడి ఉన్నతి వల్ల
నాకు ఆనందం కలగదు. నాహ విద్య ప్రజాతిభ్య తపసోపశమేనవ. అలా కాదు, తపస్సు మొదలైనటువంటి సాధనములతో శమధమాది సద్గుణ సంపన్నుడై నా కోసం ప్రయత్నం చేసి నాకు పొందాలని వాడు కృషి చేస్తూ ఉంటే అలాంటి వాడి వల్ల కూడా నేను ఆనందాన్ని పొందేవాడను కాను. నాకు ఇవేవి ఆనందాన్ని కలిగించేవి కావు. తుష్యేయం, అలా ఆనందం పడను నేను. ఎవరు నేను? తక్కువ వాడనేం కాదు, సర్వభూతాత్మ, సర్వభూతాత్మకుడనైనటువంటి నేను దేనికి ఆనందపడతాను అంటే గురు శుశ్రూషయా యథ అంటాడు. కుచేలోపాఖ్యానంతాలకు ఆ ఆంతరమైన రహస్యమి. గురు శుశ్రూషయా యథ, నాకు గురువు గారి శుశ్రూష వల్ల ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం మరి దేని వల్ల కలగదు. ఎవరైనా సరే గురు శుశ్రూష సంపన్నులైతేనే నేను ఆనందిస్తాను తప్ప స్వతంత్రిస్తే నేను ఆనందించేవాడును కాను అని స్పష్టం చేస్తాడు స్వామి ఈ కుచేలోపాఖ్యానంలో. తన చిరకాలపు స్నేహితుడిని కలిసిన తర్వాత దీని ద్వారా మనం ఆ స్వామికి ఉండేటటువంటి స్నేహితులలో ముగ్గురిలో ఇద్దరిలో ఉండేటటువంటి ప్రత్యేకతలని తెలుసుకున్నాం. ఒక ఆయన బంధువై స్నేహితుడైనాడు. ఆయన చాలా దగ్గర బంధువు, మేనత్త కొడుకు అయినాడు. ఆ రకంగా బాంధవ్యం స్నేహానికి దారితీసింది ఆయనకి. మరొక ఆయన విద్యాభ్యాసంలో తోడు ఉండి గురు శుశ్రూష వల్ల తనకి కలిగినటువంటి ఆనందాన్ని పంచుకోవడానికి ఈయన కారకుడు అయినాడు కనుక ఆ రకంగా కుచేలుడితో సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్నాడు. కుచేలుడిని తనకి చాలా దగ్గర చెలికానిగా గుర్తించి ఆయనని తన అనుగ్రహంతో ఆనందింపజేశాడు కృష్ణ పరమాత్మ. మరొక స్నేహితుడు ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరాయన అంటే మరొక స్నేహితుడు ఎవరు? కృష్ణావతారంలో అతి దగ్గర స్నేహితుడు స్వామికి ఉద్ధవుడు. ఏమిటి ఉద్ధవునిలో ఉండే గొప్పతనం? ఎవరి ఈయన? ఎలా స్నేహితుడైనాడు స్వామికి? ఏ ఏ సమయాలలో ఆయనతో కలిసి ఉన్నాడు? ఆ స్వామి యొక్క వైభవాన్ని ఆయన ఎలా తెలుసుకున్నాడు? లోకానికి ఎలా చాటి చెప్పాడు? ఆయన స్వామితో పాటుగా అదే వంశంలో ఉన్నవాడై ఉన్నప్పుడు, వృష్ణి వంశంలో జన్మించిన వాడైనప్పుడు, వృష్ణి వంశం అంతా కూడా వినాశాన్ని పొందినా ఈయన వినాశాన్ని పొందకుండా ఎలా ఉన్నాడు? యాదవ కులం నాశనానికి ఆసన్నమైందని పరమాత్మ తన అవతారాన్ని కూడా చాలించడానికి నిశ్చయించుకున్నాడు. పరమాత్మ తన అవతారాన్ని చాలించిన తర్వాత కూడా ఈ ఉద్ధవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎందుకున్నాడు? అలా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరు ఆజ్ఞాపించాడు? రామావతారం పరిపూర్ణమైన హనుమ ఈ లోకంలో ఎలాగైతే రామనామం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను, పరమపదానికి రాను అన్నట్లుగా ఉన్నాడు. హనుమ ఎందుకున్నాడో మనకు కారణం తెలుసు. రాముడు రమ్మనే అన్నాడు, కానీ రానన్నాడు. నాకు అక్కడికంటే ఇక్కడే ఆనందం అన్నాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటూ నేను ఇక్కడే ఆనందాన్ని పొందుతాను అన్నాడు. ఈ లోకంలోనే ఉండిపోయాడు ఆయన. కానీ అంత భక్తుడు కాడు ఉద్ధవుడు. మనకి అంతగా ప్రధానమైన పాత్రగా మనకు కనిపించదు శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుని యొక్క పాత్ర. ఆ ఉద్ధవునిలో ఉండేటటువంటి సఖ్య భక్తి ఎటువంటిది? ఉద్ధవుడి పట్ల స్వామికి ఉండే ప్రేమ ఎలాంటిది? స్వామి విషయంలో ఉద్ధవునికి ఉండేటటువంటి భావన ఎలాంటిది? అది ఇవాళ మనం అనుసంధానం చేసుకుందాం. ఉద్ధవుని ప్రసక్తి మనకి శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో కనిపిస్తుంది, మళ్ళీ తృతీయ స్కంధంలో కనిపిస్తుంది. దశమ స్కంధంలో ఉండేటటువంటి ఉద్ధవుడు స్వామితో ఎప్పుడూ తోడుగా ఉండేటటువంటి ఒక సహవయస్కుడైనటువంటి సఖునిగా
అర్జునుడి పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత ఆంతరంగికమైనటువంటి సఖ్యం ఉందో, ఉద్ధవుడితో కూడా అంతటి ఆంతరంగికమైనటువంటి సఖ్యం ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఇష్టురాంట్లైనటువంటి గోపికల దగ్గరకి ఉద్ధవుణ్ణి సందేశవాహకునిగా పంపిస్తాడు కృష్ణ పరమాత్మ. అలా ఉద్ధవుని యొక్క ప్రాధాన్యం మనకి శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. కంస వధ అయిన తర్వాత సాందీపనితో విద్యాభ్యాసాన్ని ఆయన పూర్తి చేసుకున్న సందర్భంలో అక్కడే ఉండవలసి వచ్చింది కృష్ణ పరమాత్మకి. మళ్ళీ వ్రజానికి వెళ్ళడానికి తగినటువంటి అవకాశం లేదు. ఒక్క త్రుటి కాలం దూరమైన యుగంగా భావించేటటువంటి ప్రేమ కలిగిన గోపికలు తాను లేకపోతే తట్టుకోలేరని తన సందేశాన్ని తీసుకుని వెళ్ళమని ఉద్ధవుణ్ణి పిలిచి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరి ఉద్ధవుడు అంటే అక్కడ మనకి పరిచయం చేస్తాడు వ్యాస మహర్షి. ఎలా పరిచయం చేస్తాడు ఆయనని అంటే వృష్ణీనాం ప్రవరః, వృష్ణి వంశంలో ఉత్కృష్టుడైనటువంటి వాడు, మంత్రి, చక్కటి ఆలోచనని చెప్పగలిగినటువంటి మేధా సంపద కలిగిన వాడు. ఎవరికి మంత్రి? కృష్ణస్య. ఈ కృష్ణస్య అనేది మిగిలిన విశేషణాలకు కూడా పెట్టుకోవాలి. వృష్ణీనాం ప్రవరః మంత్రి కృష్ణస్య, దయితః కృష్ణస్య, సఖా కృష్ణస్య. కృష్ణుడికి ఇష్టుడైన వాడు, కృష్ణుడికి మంత్రి, కృష్ణుడికి సఖుడు. ఇంతకీ ఈయనకి ఇంత మేధా సంపత్తి ఎలా వచ్చింది? ఆయన గురువు ఎవడు? కుచేలుడికి కృష్ణుడికి ఒకడే గురువు. కానీ ఉద్ధవుడు అలా కాదు. ఉద్ధవుడికి శాస్త్ర విజ్ఞానం ఎలా వచ్చిందిట అంటే శిష్యో బృహస్పతే సాక్షాత్. ఆ అమర గురువైనటువంటి బృహస్పతికి ఈయన సాక్షాత్తుగా శిష్యుడుట. శిష్య బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో. బృహస్పతికి శిష్యుడు కావటం వల్ల ఆయనలో ఉండే విజ్ఞానం మరింత అధికమైంది. కానీ సహజంగా కూడా ఆయనకి జ్ఞానం ఉంది. ఉద్ధవో బుద్ధి సత్తమః అని ఒక శ్లోకంలో ఉద్ధవుడి తాలూకు వైభవాన్ని మనకి పరిచయం చేస్తాడు వ్యాస మహర్షి. బుద్ధి సత్తముడు అంటే సహజంగా బుద్ధి కలిగిన వాడు. ఆ బుద్ధి మరింత మెరుగులు దిద్దుకుంది బృహస్పతి దగ్గర ఆయన శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించడంతో. అటువంటి మేధా సంపన్నుడైన ఆయన ఆ కృష్ణుడికి అన్ని విధాలా తోడుగా ఉన్నాడు, సఖుడుగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఇష్టుడుగా ఉన్నాడు, వృష్ణి వంశంలో జన్మించిన వాడై ఉన్నాడు. అటువంటి బుద్ధి కుశలుడైనటువంటి ఆ ఉద్ధవుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళు వ్రజానికి, వెళ్ళి నా సందేశాన్ని మా వాళ్ళకి అందజేయి అన్నాడు. తమాహ భగవన్ శ్రేష్టం అంటూ ఇన్ని విశేషణాలతో పరిచయం చేసిన ఉద్ధవుడి వైభవాన్ని మరొక ప్రత్యేకమైనటువంటి గొప్పతనాన్ని తెలియచేస్తూ మనకి చెప్తాడు వ్యాస భగవానుడు. తమాహ భగవన్ శ్రేష్టం భక్తం ఏకాంతినం క్వచితో. అందరిలాంటి సఖుడు కాదు. అర్జునుడు కృష్ణ భక్తుడు ముందు నుంచి కాడు, కుచేలుడు కృష్ణ భక్తుడు ముందు నుంచి కాడు. తన తాలూకు దారిద్ర్యంతో దూరంగా ఉన్నాడు సిగ్గుపడి కుచేలుడు. కృష్ణుడంటే గొప్పవాడనే జ్ఞానం ఉంది, కానీ ఆయన్ని విడిచి ఉండలేనంత భక్తి ఆయన దగ్గర లేదు. కానీ వారిద్దరినీ మించిన కృష్ణ మహత్వ జ్ఞానం కలిగిన వాడు ముందు నుంచి కూడా ఉద్ధవుడు. ఆ ఉద్ధవుని గురించి తృతీయ స్కంధంలో పరిచయం చేస్తూ మనకి వ్యాస మహర్షి చెప్తాడు. ఆయన ఎలాంటి వాడుట అంటే ఆయన 5 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుట ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ, రారా నాయన కాస్త పాలు తాగి వెళుదువు గాని అని పిలిచింది. ప్రాతరాశం కోసం పిలిచింది. చద్దన్నం తిని వెళుదు గాని అని పిలిచింది. ఆయనప్పుడు ఏ మాట ఆడుతున్నాడు అంటే, మామూలుగా అక్కడేం పరికరాలు లేవు. తన తోటి పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఆ పిల్లల్లో ఒక పిల్లల్ని కృష్ణుడిగా పెట్టి మిగిలినటువంటి పరికరాలు ఏమీ లేకపోయినా ఆ లేని అబద్ధపు పరికరాలతో ఆ కుర్రవాడిని కృష్ణుడిగా భావించి కూర్చోపెట్టి కృష్ణ అర్చనం చేస్తున్నాడు. అప్పుడు పిల్లలు ఆట ఆడుకుంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటూ చిన్న పిల్లలు ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా ఆడుతున్నాడు. అక్కడ కొని
కానీ నిజమైన కృష్ణ పరమాత్మ ఉన్నాడా అంటే అక్కడ ఉన్నవాడు కూడా నిజం కృష్ణుడు కాదు. ఆ ఆడుకుంటున్న పిల్లల్లో పిల్లని కృష్ణుడిగా పెట్టి ఆడుతున్నాడు. అలాంటప్పుడు పిలిచింది వాళ్ళమ్మ, వచ్చి ప్రాతరాశాన్ని తీసుకుని వెళ్ళు అని. అంటే నేను రాను, కృష్ణుడికి నేను అర్చన చేస్తున్నాను, మధ్యలో రాకూడదు అని చెప్పినటువంటి కృష్ణ భక్తి కలిగిన వాడు ఉద్ధవుడని తృతీయ స్కంధంలో మనకి సుఖబ్రహ్మర్షి చెప్తాడు.